ప్రియులారా, హృదయాలు ఎరిగిన దేవుడు మళ్ళా దర్శిస్తాడు. రహస్యములు ఎరిగిన దేవుడు అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాడు, పరిశీలనగా తెలుసుకునే ఉన్నాడు. ఈరోజు మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సౌలును మళ్ళా పునర్దర్శించినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడో కనిపెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విని ప్రభు తానే వెళ్ళి అననీయతో మాట్లాడాడు. టోటల్గా ఒక్క మాట మీ హృదయంలోకి తీసుకోండి. ఇప్పుడు ఇంత విన్న తర్వాత ఒక్క మాట తీసుకోండి. నీవు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పినట్లుగా నీవు చేస్తే, దూతలు కాదు, కెరూబులు కాదు, శరాబులు కాదు, గాబ్రియేలు కాదు, మిఖాయేలు కాదు, రఫాయేలు కాదు, ప్రభువు తానే నీ పక్షమున దిగి వచ్చి కార్యము చేస్తాడు అనే విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇది నీకు అర్థం కావాలి. అందుకే ప్రభు ఒక్కసారి దర్శించి వదిలేయండి నానా. నువ్వు దేవునికి కనెక్టింగ్లో ఉంటే, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, నీ కోసం నా కోసం నా తండ్రి అవసరమైతే దిగొస్తాడు. ఎందుకు దిగొస్తాడంటే, చేపనే అంత సీరియస్గా తీసుకున్నాడు, అరచ పిల్ల కాకినే తీవ్రంగా తీసుకున్నాడు, పిచ్చుకను తీవ్రంగా తీసుకున్నాడు. ఇవన్నీ అడవి పూలు, ఒక్కరోజు జీవించే పూలు, ఉదయం పూసి సాయంత్రానికి వాడి మాడిపోయే పూలను అంత శ్రద్ధగా అలంకరించిన వాడు నిన్ను నన్ను ఏమన్నాడో తెలుసా? వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా?